జీడిపప్పు కూర. జీడిపప్పుతో కూర ఏంటి? మామూలుగా జీడిపప్పుల్ని కూరల్లో వేసుకొని తయారు చేస్తూ ఉంటారు. జీడిపప్పుతో కూర ఏంటి అంటారా? తెలుసుకుందాం. ముందుగా జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి జీడిపప్పు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అయితే జీడిపప్పు అంటే ఇది సాధారణంగా మనం యూజ్ చేసే జీడిపప్పు కాకుండా పచ్చి జీడిపప్పు. అంటే మనము పచ్చి జీడిపప్పుకి సంబంధించి ఒక ఎపిసోడ్లో కొన్ని వంటలు కూడా చేసాం యాక్చువల్గా. ఇది పచ్చి జీడిపప్పు సాధారణంగా మనకు ఒక పువ్వుని కట్ చేసేది, ఎండబెట్టి అలా వస్తూ ఉంటుంది. ఇది మనకు ఊర్లలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీ వాళ్ళు ఎవరైనా వేరే కొంచెం పల్లెటూర్లకు అది వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఇది తెప్పించుకోండి. సిటీలో కూడా ఎక్కడైనా దొరకచ్చు డెఫినెట్లీ. కాకపోతే పలానా ప్లేస్ అని నేను కూడా సరిగ్గా చెప్పలేను. కానీ పచ్చి జీడిపప్పుతో ఈ కూర కాబట్టి పచ్చి జీడిపప్పు ఎక్కడైనా దొరికే అవకాశం ఉంటే తెచ్చుకొని పెట్టుకోండి. అప్పుడు ఈ వంట తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు మీకు పచ్చి జీడిపప్పు దొరకని పక్షంలో నార్మల్ జీడిపప్పుతో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను దీంతో చేస్తాను అనమాట. అయితే జీడిపప్పు యొక్క గుణగణాల గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో చక్కగా పెరోటిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే జింక్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, గర్భిణీ స్త్రీలకు చాలా చాలా మేలు చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది మనకు తరచూ రోజు ఒక 4-5 తినడం వల్ల ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుండె జబ్బులు రానకుండా నివారిస్తూ ఉంటుంది, హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కాబట్టి మనకు బరువు కూడా తగ్గుతాం. మామూలుగా ఏమనుకుంటాం మనము, అమ్మో జీడిపప్పు తింటే చాలా లావు అయిపోతాము, చాలా అది అనుకుంటాం. రోజుకి ఇన్ని జీడిపప్పులు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. అలాగే మనకు శాకాహారం తీసుకునే వాళ్లకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా తక్కువ పదార్థాలు దొరుకుతూ ఉంటాయి. అలాంటి దాంట్లో మనకు జీడిపప్పు ఫస్ట్ స్థానంలో ఉంటుంది. జీడిపప్పు, అవిసె గింజలు వీటన్నిటిలో మనకు ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా బయట అది ఇది మందులు అవి వేసుకోకుండా రోజు కొన్ని జీడిపప్పులు తీసుకున్నారంటే చక్కగా మీకు శాకాహారం తీసుకునే వాళ్లకు ఒమేగా 3 అనేది చాలా మంచిగా దొరుకుతుందన్నమాట. ఇలాంటి జీడిపప్పు రిచ్ ఫుడ్, పిల్లలకు కూడా చాలా బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. తర్వాత మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అండ్ జీడిపప్పుతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. ప్రతి స్వీట్లోనూ వేసుకుంటూ ఉంటాము జీడిపప్పు. అన్ని రకాలుగా విరివిగా ప్రతిరోజు పొద్దున అల్పాహారం చేసుకున్న మొదలు అంటే కొన్ని ఉప్మాలల్లో కూడా జీడిపప్పులు వేస్తూ ఉంటాము. అంటే అక్కడి నుంచి కూడా మనం చూసుకుంటే భోజనాల్లో వంటల్లో వేస్తూ ఉంటాము, డిన్నర్కి మనం గ్రేవీ కర్రీస్లో ఉపయోగిస్తూ ఉంటాము. ఇలా నిత్యం మనం జీడిపప్పును బాగా ఉపయోగిస్తూ ఉంటాము. మంచిది కూడా. అలాగే కంటికి కూడా చాలా మంచిదండి. కంటి సమస్యలు తగ్గించే విషయంలో, కంటిని దృఢంగా ఉంచే విషయంలో కూడా జీడిపప్పు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా జీడిపప్పు చాలా బాగా హెల్ప్ చేస్తుందట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, జీడిపప్పును లావైపోతామేమో అని పక్కన పెట్టేయకండి. రోజు కొన్ని జీడిపప్పులు తినే అవకాశం ఉంటే తినండి, అదనమాట. మరి ఈరోజు జీడిపప్పుతో ఈ కూర తయారు చేసుకుంటున్నాము. ఎలా ఉందో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి పచ్చి జీడిపప్పు మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే జీడి పండు, చాలా మంది తెలుసు. జీడి పండుతో మనం చక్కటి వంటలు కూడా చేసుకున్నాం మన అమృతం కార్యక్రమంలో. అయితే జీడి పండుకు వెనకాల ఒక చిన్న పిక్కలాగా ఉంటుంది, మనకు ఇలా కిడ్నీ షేప్లో ఉంటుంది. సో దాన్ని మనం పగలు కొడితే అందులోంచి వచ్చేదే మనకు జీడిపప్పు. ఆ పచ్చి జీడిపప్పును చక్కగా తీసుకొని ఇలా చేస్తున్నాం అనమాట. దాన్ని ప్రాసెస్ చేసింది మన జీడిపప్పు అనుకోండి, రెండు ఒకటే. కాకపోతే ఇది పచ్చిది, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకు షాప్లో దొరికేది వేరే జీడిపప్పు, అంతే. ఇక బాండి కూడా వేడైపోయింది కాబట్టి మొదలు పెట్టేద్దాం. ముందుగా కాస్త నూనె, ఎంతమంది గానుగలోకి షిఫ్ట్ అయ్యారు? చాలా మంది ఈ మధ్యకాలము ఎవరింటికి వెళ్ళినా కూడా గానుగ నూనెలు వాడుతున్నామండి, గానుగ పల్లి నూనె, గానుగ నువ్వుల నూనె ఇలా చెప్తున్నారు. అది అంటే అఫ్కోర్స్ అది కొంచెం అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే ఇది కాస్త ఎక్కువ ధరతో కూడుకున్నటువంటిది గానుగ అనేది. అంటే మనకు చాలా ఎక్కువ రేట్ పెడితేనే మనకు దొరికేది. కొందరు కొంటారు, కొందరు కొనగలరు, కొందరు కొనలేరు. కానీ గానుగ నూనెలు ఎప్పటికైనా చాలా మంచిదండి. ఇటు ఇంగ్లీష్లో మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటూ ఉంటాం కదా, ఆ విధంగా అనమాట. నూనె కాస్త వేడెక్కింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగుతోంది. ఈలోపు
కాస్త పసుపు వేసుకుందాం. పసుపు, ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లము పచ్చిమిర్చి రెండు ఇందులో ఉన్నాయి. ఇది ఒకసారి కలుపుకుందాం. ఇది ఒకసారి కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో టమాటా ప్యూరీ వేసుకుందాం. టమాటా ప్యూరీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మనకు పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. టొమాటో ప్యూరీ కొంచెం మనకు ఉడికిన తర్వాత నెక్స్ట్ వేసుకుందాం. ఇది టొమాటో ప్యూరీ మామూలుగా ఎర్రగా పండిన టొమాటోలు ఉంటాయి కదా, వాటిని ఇది పచ్చిగానే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనం ఉడికించుకుంటాం కాబట్టి మనం ఉడికించి దాన్ని ప్యూరీ చేయాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా పచ్చిగా తీసుకొని దాన్ని చక్కగా ప్యూరీ చేసుకొని, ప్యూరీ మాత్రం పర్ఫెక్ట్గా చేసుకోవాలి, ఎక్కడ ఉండలు రాకుండా చూసుకుంటే బెటర్. సో అలా మనం చక్కగా దాన్ని ప్యూరీ లాగా చేసుకొని ముందుగా అది వేసేసుకున్నాము. తర్వాత దీనికి కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం. మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. ఒకసారి కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో జీడిపప్పును వేసేసుకుందాం. పచ్చి జీడిపప్పు చూసారు, చక్కగా ఇలా మనకి మరుగు కూడా వచ్చింది, నూనె కూడా పైకి తేలుతోంది కాబట్టి కాస్త కొంచెం వరకు ఉడికినట్టు, ఇంకా ఉడకాలి. ఇందులో పచ్చి జీడిపప్పు కూడా వేసేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. చాలా కొన్నండి, మనకి ఇట్లా మళ్ళీ ఇందులో ఎక్కువ ముక్కలు అవి ఏం లేవు కాబట్టి కేవలం జీడిపప్పు మాత్రమే. జీడిపప్పు పూర్తిగా ఉడికిపోయేటట్టుగా ఏమి ఉండదు, అలా చక్కగా కచ్చపచ్చగానే ఉంటుంది. చూసారా, ఇంత చక్కగా నూనె అంతా పైకి తేలి బయటికి వచ్చింది. దాంతో మన కూర పూర్తి అయిపోయింది అని అర్థం అనమాట. కాస్త మసాలా పొడి కూడా వేసేసుకుందాం. గరం మసాలా పొడి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక కాస్త కొత్తిమీర వేసేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని కొంచెం గ్రేవీలా కావాలంటే ఇంకొంచెం మీరు గ్రేవీ లాగా చేసేసుకోవచ్చు. చక్కగా ఈ ప్లేట్ కూడా చూసారా ఎంత బాగుందో. అంటే దీని నుంచి వచ్చినవే మనకు ఈ పచ్చి జీడిపప్పు కూడా. ఇది మనకు ఈ జీడి పండుకు పిక్క ఇలా ఉంటుంది, చెప్పాను కదా కిడ్నీ షేప్లో ఉంటుందని చెప్పి. ఇలా చక్కగా ఈ పిక్కను కట్ చేసి ఈ పచ్చి జీడిపప్పు తీసి దాంతో మనం కూర తయారు చేసుకున్నాం. మరి జీడిపప్పు కూరను మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చి జీడిపప్పు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జీడిపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, టొమాటో ప్యూరీ, కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చి జీడిపప్పు, కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో కాస్త గరం మసాలా పొడి, కాస్త కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే జీడిపప్పు కూర రెడీ.